హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మా చెల్లి వాళ్ళ అపార్ట్మెంట్లో సీతారాముల కళ్యాణం జరిగిందనమాట. తను ఆ వీడియోనైతే నాకు షేర్ చేసింది. వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారండి వాళ్ళు. ఆ వీడియో అయితే నాకు షేర్ చేసిందనమాట మా సిస్టర్. ఇక్కడైతే రాముల వారి తరపు ఒకళ్ళు, సీతమ్మ తరపు ఒకళ్ళు ఉండి వాళ్ళ ఇంట్లోనే పెళ్లి కొడుకుని చేసి రాముల వారిని సీతమ్మని తీసుకొస్తారనమాట. అంటే రెండు జంటలు పీటల మీద కూర్చుంటారనమాట. ఒకళ్ళు రామయ్య తరపున, ఒకళ్ళు సీతమ్మ తరపున పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసుకొని తీసుకొస్తారనమాట. ఇక్కడైతే కళ్యాణానికి ఇద్దరు జంటలు కూర్చున్నారంటండి. అంటే కంప్లీట్ వాళ్ళు అంతా వీడియో అయితే మా చెల్లి తీయలేదులేండి. తర్వాత ఈవినింగ్ టైం అయితే స్వామివారి ఊరేగింపు అయితే జరిగిందనమాట. ఊరేగింపు అవన్నీ అయితే వీడియో షేర్ చేసింది. ఆ వీడియో నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా కింద అపార్ట్మెంట్ దగ్గర కింద అంతా కూడా ఆరెంజ్ ఫ్లాగ్స్ అయితే కట్టేశారు. మొత్తం కాషాయ రంగు వస్త్రాలతో అది కాషాయ రంగు జెండాలంతా నింపేశారనమాట. చూడటానికి ఆ జెండాలు గాలికి ఎగురుతా చాలా బాగుంది. కాషాయం మనకి త్యాగానికి గుర్తు కదండి. అందులో ఆంజనేయ స్వామికి కూడా కాషాయ రంగు అంటే ఇష్టం అనమాట. ఆ కాషాయ రంగు జెండాలంతా కట్టేసి జై శ్రీరామ్ అని రాసున్నాయి. రాముల వారి నుంచొని ఉంటారు చూడండి. సింహాసనం మీద కూర్చొని ఒక కాలు ముందుకు పెట్టి అలా ఉంటుంది. ఆ ఫోటో చాలా బాగుంటుంది. అది ఉందన్నమాట జెండాల మీద. ఈ శ్రీరామనవమి రోజు ఇంకా ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి వీధి కూడా అక్కడికి ఏ అపార్ట్మెంట్స్ అయినా ఇంకేదైనా కానీ చాలా సందడిగా ఉంటాయి కదండి. అందరూ రాములవారి కళ్యాణం చేసుకుంటారు. ఇంకా రాములవారు కళ్యాణం అంటే అసలు ప్రతి ఇంట్లో కళ్యాణం లాగానే అనమాట. చాలా బాగా చేసుకుంటారు, అందరూ చేసుకుంటారు. ఇంకా ఈవినింగ్ టైంలో స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టి స్వామి అమ్మవార్లని పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు. మేళాలు తాళాలతో ఊరేగింపు అయితే బిగించేశారనమాట. ఇంకా అందరూ ఆ ఊరేగింపుతో పాటు స్టార్ట్ అయ్యారనమాట. జై శ్రీరామ్ అనుకుంటా స్వామివారి నామాన్ని జపిస్తూ కాషాయ జెండాలు పట్టుకొని ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు. చిన్న పెద్ద పిల్లలు అందరూ అనమాట. స్వామివారి నామంతో ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయితే డీజేలతో స్వామివారి పాటలు పెట్టుకొని డీజేలో స్టార్ట్ చేశారనమాట. ఇంకా స్వామివారి పల్లకిని చక్కగా పూలతో అలంకరించి చాలా అందంగా బాగా డెకరేట్ చేశారనమాట.